హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక బిజీ కలర్ఫుల్ ఫ్రూట్ సిటీలో ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉండేది. అవి యాపిల్ అండ్ బనానా. యాపిల్ ఆర్గనైజ్డ్ అండ్ కెరీర్ మీద ఫోకస్ చేసి ఒక పర్ఫెక్షన్ లవర్గా ఉండేది. ఇంకా బనానా చిల్ అవుతూ ఫన్నీగా అండ్ ఎమోషనల్గా ఉండేవాడు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత రియల్ లైఫ్ అయితే స్టార్ట్ అయింది. ఒక ఉదయం యాపిల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంది. యాపిల్, బనానా, గ్రోసరీ ఆర్డర్ చేసావా? బనానా ఫోన్లో రీల్స్ చూస్తూ, ఇంకా టైం ఉంది, లేటర్ చేస్తా. యాపిల్ సీరియస్గా, లేటర్ అంటే నువ్వు మర్చిపోతావు. బనానా నవ్వుతూ, నేను మర్చిపోను, పోస్ట్పోన్ చేస్తా. ఇంకా యాపిల్ ఫ్రస్ట్రేట్ అయింది. మరో రోజు బనానా డిన్నర్ కుకింగ్ ట్రై చేశాడు. కిచెన్ అంతా మెస్ అయిపోయింది. ఇక యాపిల్ వచ్చి షాక్ అయింది. ఇది కుకింగ్ లేదా వార్ జోన్? ఇంకా బనానా ఇన్నోసెంట్ గా, లవ్ తో చేసిన ఫుడ్ టేస్ట్ ఇంపార్టెంట్. యాపిల్ కోపంగా, క్లీనింగ్ ఎవరు చేస్తారు? మనిద్దరం, టీం వర్క్. ఇంకా వాళ్ళ ఫైట్స్ అనేవి చాలా క్యూట్ గా మొదలై స్లోలీ ఈగో ఫైట్స్ గా మారింది. యాపిల్ ఎక్కువ టైం వర్క్ లో బిజీ, బనానా ఎక్కువ టైం ఫోన్ అండ్ ఫ్రెండ్స్ తో బిజీ. ఒకరోజు యాపిల్ అన్నది, మనిద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాం, కానీ కలిసి టైం స్పెండ్ చేయడం. ఇంకా బనానా హర్ట్ అయ్యాడు. నువ్వు కూడా ఫోన్ అండ్ వర్క్ లోడి ఉంటావు. ఇద్దరూ సైలెంట్ అయ్యారు. రోజులు గడిచాయి. కలిసి తినడం తగ్గింది, మాట్లాడుకోవటం తగ్గింది. చిన్న విషయాల మీద పెద్ద పెద్దగా ఫైట్స్ జరిగాయి. ఒకరోజు యాపిల్ ఎమోషనల్ గా చెప్పింది, మన రిలేషన్షిప్ ముందులా లేదు. ఇంకా బనానా కూడా సైలెంట్ గా బాధపడ్డాడు. వ్యాలంటైన్స్ డే దగ్గర పడుతోంది. బనానా క్వైట్లీ ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు. బనానా ఫ్రెండ్ మ్యాంగో అడిగాడు, నువ్వు ఫైట్స్ లో ఉన్నావు, ఇంకా సెలబ్రేషన్ ఎందుకు? ఇంకా బనానా స్మైల్ చేస్తూ, లవ్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు, చూస్ కూడా అని. ఇంకా బనానా యాపిల్ ఫేవరెట్ ప్లేసెస్ లిస్ట్ తయారు చేశాడు. ఓల్డ్ ఫొటోస్ కలెక్ట్ చేశాడు. ఫ్రెండ్స్ సహాయం తీసుకున్నాడు. ఇంకా వ్యాలంటైన్స్ డే ముందు రోజు యాపిల్ పని స్ట్రెస్ వల్ల చాలా యాంగ్రీగా ఉంది. ఇంకా యాపిల్, నీకు ప్లానింగ్ ఉండదు, సీరియస్నెస్ ఉండదు. బనానా బాగా హర్ట్ అయ్యాడు ఈసారి. నువ్వు హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడం మర్చిపోయావు. ఇంకా యాపిల్, మేబీ మనిద్దరం మ్యాచ్ తాజు. బనానా సైలెంట్ గా అన్నాడు. యాపిల్ బయటకు వెళ్ళిపోయింది. బనానా అలోన్ అయ్యాడు. కానీ ప్లాన్ క్యాన్సిల్ చేయలేదు. వ్యాలంటైన్స్ డే ఈవినింగ్ బనానా యాపిల్ కి మెసేజ్ పంపాడు, ప్లీజ్ ఒక్కసారి బీచ్ దగ్గరకు రా అని. యాపిల్ ఇనిషియల్లీ ఇగ్నోర్ చేసింది, కానీ వెళ్ళాలని నిర్ణయించుకుంది. యాపిల్ అక్కడికి వెళ్ళింది. ఇక్కడ లైట్స్, డెకరేషన్స్, ఫొటోస్, మెమొరీస్, ఇంకా చాలా స్మాల్ గిఫ్ట్ కూడా ఉన్నాయి. అన్నీ వాళ్ళ లవ్ జర్నీని చూపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతుంది. బనానా ముందుకు వచ్చాడు. బనానా చెప్పాడు, నేను పర్ఫెక్ట్ హస్బెండ్ కాదు, కానీ ప్రతిరోజు నిన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తాను. బనానా కన్నీళ్లతో, మన రిలేషన్షిప్లో ప్లానింగ్ నువ్వు, హ్యాపీనెస్ నేనే, మనిద్దరం కలిసి ఉంటేనే కంప్లీట్. యాపిల్ ఎమోషనల్ అయింది. యాపిల్ చెప్పింది, నేను ఫ్యూచర్ బిల్డ్ చేయాలని చూశాను, కానీ ప్రెజెంట్ ఎంజాయ్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఫైనల్ గా బనానా సడన్లీ రింగ్ బాక్స్ తీశాడు. యాపిల్ షాక్ అయింది. ఇది మ్యారేజ్ ప్రపోజల్ కాదు, డైలీ స్టే ఇన్ లవ్ ప్రామిస్ రింగ్. యాపిల్ నవ్వుతూ హక్ చేసుకుంది. వాళ్ళు డాన్స్ చేశారు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. యాపిల్ స్టేజ్ మీద చెప్పింది, రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉండదు, కానీ ఇద్దరూ పర్ఫెక్ట్గా ప్రయత్నిస్తే స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, రిలేషన్షిప్ అంటే విన్నింగ్ కాదు, అండర్స్టాండింగ్. లవ్ అంటే డైలీ ఎఫర్ట్. ఈగో తగ్గితే బాండింగ్ పెరుగుతుంది. ప్రెసెంట్ ఉన్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలి. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.